శ్రీరామ నవమి రోజున పర్సులో మనం ఈ ఒక్కటి కానీ చేర్చుకున్నట్లయితే మన పర్సు నిండా ఎప్పుడూ కూడా ధనం ఉంటుంది. అలాగే మనకున్నటువంటి ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. అందుకే శ్రీరామ నవమి రోజున మన పర్సులో ఏం చేర్చుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మనం దాచుకునేటువంటి ధనం ఉంచుకునేటువంటి ప్రదేశాలలో పర్సు కూడా ఒకటి. ముఖ్యంగా మన నిత్యావసర వస్తువుల కోసం, ఇంకా మన నిత్య అవసర ఖర్చుల కోసం మనము చాలా ప్రత్యేకంగా ఎక్కువగా వాడేది కూడా మన పర్సు ఒకటి. ముఖ్యంగా మన చేతిలో ఉన్నటువంటి ధనాన్ని రోజువారీ ఖర్చుల కోసం ఉపయోగించడానికి పర్సును మనం ఎంత సంపాదించినా కానీ ధనం నిల్వ ఉండకపోవడం అనేది మనలో తెలియని అసంతృప్తిని కలుగజేస్తుంది. అలాగే మనము ఒక స్థిర ఆస్తి కొనాలి, ఇంకా కొంచెం కూడా పెట్టుకోవాలి, ఆర్థిక పరంగా బలోపేతం అవ్వడానికి చేసేటువంటి ఎన్నో ఆలోచనలు చాలా కాలం పాటు ఆలోచనలుగానే మిగిలిపోతూ ఉంటాయి. సమయానికి చేతికి ధనం అందకపోవడం, లేదా అందినటువంటి ధనం వృధాగా ఖర్చు అవ్వడం, లేదా అనుకున్నటువంటి దాంట్లో అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చులు కలగడం లాంటి ఎన్నో సందర్భాలను మన నిత్య జీవితంలో చూస్తూ ఉంటాము. అయితే దానికి సంబంధించి ఎక్కడ తప్పు జరిగింది అనే విషయం మనకు అస్సలు తెలియదు. ముఖ్యంగా దానికి సంబంధించి మనం ఎంత ఆలోచించినా కానీ మనకు అంతుపట్ట. ఎంతో విశిష్టమైన శ్రీరామ నవమి రోజున రావి ఆకు మీద శ్రీరామ అని చందనంతో రాసి దానిని మన పర్సులో ఉంచుకున్నట్లయితే ఇక మనకున్నటువంటి ఆర్థిక సమస్యలు తీరినట్టే. ముఖ్యంగా శ్రీరామ అనే అక్షరాలు ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైనవి. అలాగే శ్రీరామ అని ఒక్కసారి స్మరించుకున్నా చాలు మనకున్నటువంటి ఇబ్బందులు, ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అందుకే ఎంతో విశిష్టమైనటువంటి రావి ఆకు మీద శ్రీరామ అని చందనంతో రాసి దానిని మన పర్సులో ఈ ముఖ్యమైనటువంటి శ్రీరామ నవమి రోజున చేర్చుకున్నట్లయితే మనకున్నటువంటి ఆర్థిక కష్టాలు తీరిపోతాయి. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.